రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే ఉమా దేవరకొండ గారు. నమస్తే అమ్మా. కన్యా లగ్నం వారి కనుక మనం చూసుకుంటే వీళ్ళ గుణగణాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? పర్టికులర్ గా కనుక మనం చూసుకుంటే ఏ ఏ విషయాలలో జాగ్రత్తలు వహించాలి అంటారు? ముందుగా ఒక విషయం అండి. రాశి నిర్ణయం వేరు, లగ్నము నిర్ణయం వేరు. చాలామంది రాశి, లగ్నము ఒకటే అని చెప్పి కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. వాళ్ళ కోసము జన్మజాతకంలో చంద్రుడి యొక్క సంచారాన్ని ఆధారంగా తీసుకొని చెప్పేది రాశి నిర్ణయము. దాని ఆధారంగానే మనం మాస ఫలితములు, వార ఫలితములు ఇవన్నీ కూడా వార్షిక ఫలితములు చెప్తూ ఉంటాం. అదేవిధంగా పుట్టిన సమయం ఆధారంగా సూర్య ప్రమాణాన్ని ఆధారంగా క్యాలిక్యులేట్ చేసి చెప్పేదే లగ్నము. ఈ లగ్నము అంతర్గత జాతకాన్ని అంటే జన్మ కుండలిని డిసైడ్ చేస్తుందండి. లగ్నం ఆధారంగానే మిగతా విషయాలన్నీ కూడా విద్య, ఆరోగ్యము, సంతానము, వివాహము అనేటువంటిది ఏ ఏ స్థానాలు అవుతాయి, ఆ స్థానాల్లో ఉండేటువంటి గ్రహాలు ఎలా ప్రభావితం అవుతాయి, ఏ దోషాలున్నాయి, ఏ యోగాలు పడతాయి అనే విషయాన్ని అంచనా వేయాలంటే లగ్నము చాలా అవసరం. అందులో భాగంగా ఇప్పుడు మనం మాట్లాడేది కన్యా లగ్నం గురించి. కన్యా లగ్న జాతకులు ఎలా ఉంటారు? వారి యొక్క గుణగణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి? సో, కన్యా లగ్నం వాళ్ళు అధిపతి బుధుడవుతాడండి. సో, మిథునానికి, కన్యకి ఇద్దరికీ కూడా బుధుడే అధిపతి. సో, మిథున బుధుడు ఎప్పుడూ కూడా చేతి వృత్తుల ఆధారంగా చేసేటువంటివన్నీ కూడా ఇస్తాడు. అంటే ఒక సామాన్యమైనటువంటి ఫలితాలని చెప్పొచ్చు. కానీ కన్యలో ఉన్నటువంటి బుధుడు స్వోచ్చ స్థానం అంటే ఆ కన్య బుధుడికి ఉచ్చ స్థానం కాబట్టి స్వక్షేత్రము ప్లస్ ఉచ్చ కాబట్టి విపరీతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. బుధుడు ఏదైతే ఫలితాలను ఇస్తూ ఉంటాడో వాణిజ్యమైనా, వ్యాపారమైనా, తరువాత వాక్కు అయినా ఏవైనా సరే చాలా విపరీతంగా ఒక మేధస్సు అయినా సరే విపరీతంగా అత్యున్నత స్థాయిలో ఈ కన్యా లగ్నం వాళ్ళకి ఉంటుంది. ఓకే. సో, వీళ్ళ యొక్క జాతకానికి కన్యా లగ్న జాతకానికి రాజయోగ కారకుడు, యోగ కారకుడు కూడా బుధుడే అవుతాడు. లగ్న దశమాధిపతి కాబట్టి. ఎప్పుడైతే బుధుడు రాజయోగ కారకుడు అయ్యాడో వీళ్ళని కనుక కన్యా లగ్న జాతకులు ఇద్దరు ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా సరే చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచేటువంటి విధానంలో బిజినెస్ అనేటువంటిది వాళ్ళకి యాడ్ చేస్తూ ఉండాలి. అంటే ఎంబీఏ కోర్సులు చేయించడం కానీ, బిజినెస్ స్కిల్స్ నేర్పించడం కానీ, లేదా వీళ్ళు కన్యా లగ్న జాతకులు చెప్పాలంటే చాలా అదృష్టవంతులని చెప్పాలండి. ఎందుకనంటే పుట్టుకతోనే చాలా భాగ్యవంతులుగా వీళ్ళు పుట్టడం జరుగుతుంది. ఒకవేళ పేదరికం ఉన్నటువంటి కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా పెరిగేటువంటి విధానంలో వాళ్ళకున్నటువంటి సోర్సెస్ ఆధారంగా వాళ్ళు సంపాదించుకుని ఒక భాగ్యవంతులుగా ఎదిగే అవకాశం చాలా ఉంటుంది. సో, కన్యా లగ్నం వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఎందుకంటే బుధుడు స్వోచ్చ స్థానంలో ఉండేటువంటి కన్య కాబట్టి వాళ్ళకు బిజినెస్ టెక్నిక్స్ అనేది విపరీతంగా తెలివితేటలు అమోఘంగా ఉంటాయండి. సో, చాలా పొదుపరి ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలి, ఆ క్యాలిక్యులేటివ్ మైండ్ లేకపోతే ఆ ఇంటలెక్చువల్ అంటే చాలామంది విపరీతమైన మేధాశక్తి ఉన్న వాళ్ళంతా కన్యా లగ్నంలో ఉంటారు. వీళ్ళు అనవసరమైన విషయాలు మాట్లాడడం కన్నా వీళ్ళు మాట్లాడే మాటలు దేశానికో, రాష్ట్రానికో, సమాజానికో, ప్రజలకో, ఎవ్వరికో, కుటుంబానికో ఏదో ఒక ఉపయోగకరమైన మాటే ఉంటుంది తప్ప పొరపాటున కూడా వాళ్ళ మాటల్లోంచి ఇబ్బంది కలిగించే మాటలేమీ రావు. అంటే వాళ్ళ మాట గురించి ఎందుకింత చెప్తున్నానంటే బుధుడు అక్కడ స్వోచ్చ స్థానం అండి. సో, వాళ్ళు ఒక అడ్వకేట్స్ అవ్వచ్చు, ఒక రకమైన ఒక జడ్జి అవ్వచ్చు. జడ్జి మాటకి ఎంత విలువుంటుందండి. ఆయన ఒక మాట మీరు ఇలాగా మీకీ పలానా శిక్ష అంటే ఆ జీవితం పలానా వ్యక్తి యొక్క జీవితం అలా ఎళ్ళిపోతుంది. ఆ వాల్యూ అనేటువంటిది వాళ్ళ మాటకి చాలా ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా వీళ్ళు గొప్ప గొప్ప వ్యాపారవేత్తలుగా, గొప్ప గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్స్‌గా అదే విధంగా ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అవ్వచ్చు, లేకపోతే వాక్కు ద్వారా బ్రతికేటువంటి వృత్తులేవైనా జర్నలిజం అవ్వచ్చు, కమ్యూనికేషన్స్ అవ్వచ్చు, డేటా సెంటర్స్ అవ్వచ్చు. ఎందుకు అడ్వకేట్ అనే స్థాయి చెప్పి మళ్ళీ డేటా సెంటర్ కూడా చెప్పానంటే చాలామందికి బుధుడు అదే స్థానంలో ఉంటాడని కాదండి. ఈ కన్యా లగ్నం గురించి నేను చెప్పే విషయాలన్నీ కూడా ఒక బ్లూ ప్రింట్. అంటే ఒక స్థాయి వరకు చెప్తున్నాను. దీని మించి పైన జరగచ్చు, దీని నుంచి కింద జరగచ్చు. అది దేని మీద ఆధారపడి ఉంటుందంటే మీ యొక్క జన్మ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. ఆ యొక్క స్థితిగతులు ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి, ఎన్ని డిగ్రీలో ఉన్నారో చూస్తే కనుక దాని ఆధారంగా మనం గుర్తిస్తాం. అదేవిధంగా వీళ్ళ జాతకానికి ద్వితీయ భాగ్యాధిపతి శుక్రుడవుతాడు. వీళ్ళ సంపాదన కూడా పెద్దగా కష్టపడక్కర్లేదండి. ఉదాహరణకి చెప్తాను మీకు. ఒక కూలివాడు పొద్దున్నుంచి సాయంత్రం దాకా పనిచేస్తే అతని యొక్క జీతం రూ. 1000. ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఒక ఫైల్ మీద సంతకం పెడితే అతనికి వచ్చే డబ్బులు రూ. 1,00,00,000. ఇక్కడ కూలివాడు పడేటువంటి కష్టము పొద్దున్నుంచి సాయంత్రం దాకా శరీరం అంతా కష్టపడుతుంది. కానీ ఇక్కడ ఫైల్ మీద సంతకం పెట్టేటువంటి వ్యక్తి యొక్క కష్టము కేవలం ఆలోచన, ఒక సెకండ్ కష్టం అంతే. అంటే తనకున్నటువంటి ఆలోచనని వాడతాడో, శరీరాన్ని వాడాల్సిన అవసరం లేదు బానిసలాగా.
ఎప్పుడైతే శరీరాన్ని బానిసలా వాడతాడో బుర్ర పనిచేయదు. సో, ఈ టెక్నిక్ అనేది ఈ కన్యా లగ్నం వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఆ బిజినెస్ టెక్నిక్ అండి. అంటే షార్ట్‌కట్‌లో అంటే బ్రెయిన్ వాడి వాళ్ళ సంపాదన ఉంటుంది. పెద్దగా కష్టపడక్కర్లా. విపరీతమైన సంపాదన. విపరీతమైనటువంటి ఖర్చులు కూడా విపరీతంగా. అంటే వాళ్ళ యొక్క లగ్జరీ జీవితం అనేటువంటిది అలా ఉంటుంది. అదే విధంగా రాజసం కోసం వీళ్ళు ఖర్చు పెడతారు. సో, అంటే ఒక ఒక పెద్ద స్థాయి వ్యక్తి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వచ్చు. ఎలా ఉంటాడు? ఎలా ఆలోచిస్తాడండి? ఎంత క్యాలిక్యులేటివ్‌గా, ఎంత పర్ఫెక్ట్ థింకింగ్ ఉంటుందో ఆ కన్యా లగ్న జాతకులకి అలా ఉంటుంది. అదే విధంగా వీళ్ళకి సప్తమ స్థానము, చతుర్థ, సప్తమ స్థాన అధిపతి గురుడవుతాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సింది ఏమిటంటే వివాహం అవుతుంది కానీ ఆలస్య వివాహం అవ్వడం కానీ, లేదా వివాహం అయిన తరువాత వీళ్ళ మధ్యలో విభేదాలు రావడం కానీ, ఎందుకంటే వీళ్ళు చాలా అతి తెలివండి. అసలు అతి తెలివని కూడా కాదు. విపరీతమైన తెలివితేటలు. ప్రతి దాన్ని కూడా చా వీళ్ళ కంట్లో పడ్డామనంటే పసిగట్టేస్తారు ప్రతి దాన్ని కూడా. అంత కాలిక్యులేటివ్ మైండ్స్, అంత మెరిట్ అనమాట. సో, ఒక స్పై ఎలా ఆలోచిస్తాడండి? ఆ రకంగా కన్యా లగ్న జాతకుల యొక్క మాట అలాగే ఉంటుంది. చూపు అలా ఉంటుంది. విజన్ కూడా అలాగే ఉంటుంది. దీనివల్ల అవ్వచ్చు, లేకపోతే వీళ్ళకి చతుర్థ సప్తమాధిపతి పాపి అవ్వడం వల్ల అవ్వచ్చు. మ్యారీడ్ లైఫ్ అనేది అంత సఖ్యంగా ఉండదు. ఓకే. అంత సౌఖ్యవంతమైన జీవితాన్ని వైవాహిక జీవితంలో గడిపే అవకాశాలుండవు. ఒకవేళ ఆ గురుడు కనుక ఎక్కడైనా సరే ఏ శుక్రుడితో కలిసి భాగ్యస్థానంలో వృషభంలో ఉన్నాడనుకోండి, కాస్త బావుంటుంది కాబట్టి ఆ దోషం కాస్త తగ్గే అవకాశాలుంటాయి. లేదా ఆ ఇబ్బంది అనేది అలాగే కనబడుతూ ఉంటుంది. సో, వీళ్ళకి బుధుడు యోగకారకుడు కాబట్టి బుధ మహాదశ ఎప్పుడైతే వస్తుందో వీళ్ళకి 17 సంవత్సరాల పాటు బుధ మహాదశ ఉంటుందండి. ఈ 17 సంవత్సరాలు బుధుడు కనుక వీళ్ళ జాతకంలో బాగుండి గనక ఉంటే గోల్డెన్ పీరియడ్ అని చెప్పాలండి. అపారమైనటువంటి డబ్బు, అపారమైనటువంటి అభివృద్ధి. అభివృద్ధి అని నేను చిన్న మాట చెప్పానని అనుకోవద్దు. ఎందుకనంటే బీటెక్ చదివిన తర్వాత ఒక చిన్న స్టార్టప్ కంపెనీ పెట్టి వేల కోట్లు సంపాదించే తెలివితేటలు ఈ బుధుడు బాగున్నటువంటి కన్యా లగ్న జాతకులకుంటుంది. చాలా తక్కువండి అది. ఆ యోగం ఉండడం చాలా తక్కువ. బుధ, బుధ ఆదిత్య యోగం అవ్వచ్చు బుధుడితో కలిసింది. లేకపోతే భద్ర మహాపురుష యోగం అవ్వచ్చు, గజకేసరి యోగం అవ్వచ్చు. ఇలాంటివి గనక ఏమైనా ఉన్నాయి అనుకోండి బుధుడు బాగుండి కూడా ఇక చూసుకోక్కర్లేదండి. వీళ్ళ జాతకము తిరుగులేదు. అదే విధంగా వీళ్ళకి అష్టమ స్థానము కుజుడవుతాడు. ఎప్పుడూ కూడా లిటిగేషన్స్, గొడవలు, లేకపోతే వాహన ప్రమాదాలు ఇవన్నీ కూడా అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. వీళ్ళకి 36 సంవత్సరాల లోపు బాగా గుర్తుపెట్టుకోండి. కన్యా లగ్న జాతకులకి 36 సంవత్సరాల లోపు ఒక గండం ఉంటుంది. ప్రాణగండము. ఎయిదర్ యాక్సిడెంట్స్ అవ్వచ్చు, లేకపోతే లిటిగేషన్స్ వల్ల తగాదాల వల్ల వచ్చేటువంటి గొడవ అవ్వచ్చు. ప్రమాదం. ఈ ప్రమాదంతో పాటు 36 సంవత్సరాల లోపులోనే వీళ్ళకి ఈ కలహాల్లో ఇరుక్కుని కేసులు, పెద్ద మనుషుల్లాగా వెళ్ళి చేతులు కట్టుకునేటువంటి పరిస్థితి రావడము. అంటే తప్పు చేయకపోయినా చేశారన్న ఇదో, పొరపాటున తప్పు చేసో ఈ యొక్క స్థితి 36 సంవత్సరాల లోపు ఖచ్చితంగా వస్తుంది. ఇంకా దీర్ఘంగా చెప్పాలంటే డీప్‌గా కుజుడి యొక్క అంతర్దశలో కానీ, కుజుడి యొక్క మహాదశలో గానీ ఈ యొక్క స్థితిని వీళ్ళు అనుభవిస్తారు. దాని నుంచి బయటపడడానికి కుజుడికి సంబంధించినటువంటి స్తోత్రములు చదువుకోవడమో, సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే అది సాల్వ్ అవుతుంది. బేస్డ్ ఆన్ ఇండివిడ్యువల్ జాతకము. ఇంకా మనం డీప్‌గా చెప్పాలంటే ఆరోగ్యం అండి. ఆరోగ్యము విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. 12వ స్థానంలో రాహు ఎప్పుడైతే ఉంటాడో, దూర ప్రాంతాలకి ప్రయాణం చేసేటప్పుడు, లేకపోతే వీళ్ళు ఏదైనా సరే పుట్టిన చోట నుంచి దూరంగా వెళ్ళిపోయి బ్రతకాలనుకున్నారనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆరోగ్య విషయాలు స్టార్ట్ అవుతాయి. కొత్త కొత్త ఆరోగ్య సమస్యలన్నీ కన్యా లగ్న జాతకులకి స్టార్ట్ అవుతాయి. ఆ విషయంలో చూసుకోవాలి. ఆరోగ్యం అనేది కన్యా లగ్నం వాళ్ళకి మైనస్. అదేవిధంగా కన్యా లగ్న జాతకులకి ఫాదర్ అంటే పితృగండం ఉంటుంది. అంటే వాళ్ళ ఫాదర్‌కి వీళ్ళ వల్ల ఏదైనా ఇబ్బంది రావడము, ఆయన ఏదో ఒక ఇబ్బందిలో పడడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. కన్యా లగ్న జాతకులు తండ్రి యొక్క సౌఖ్యాన్ని కోరుకోవాలి. ఆయన ఆరోగ్యం బాగా చూసుకోవాలి. ఆయనకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. దాంతో పాటు 11వ స్థానంలో ఎప్పుడైతే చంద్రుడు అయిందో, కర్కాటకం అవుతుందో, వీళ్ళకుండేటువంటి సర్కిల్ అండి. అంటే వీళ్ళ చుట్టూ ఉండేటువంటి ఫ్రెండ్స్ అయినా, సర్కిల్ అయినా,
లేకపోతే సొసైటీలో ఉండేటువంటి వాళ్ళైనా వీళ్ళకి ఇచ్చేటువంటి విలువ అంతా ఇంత ఉండదు. వీళ్ళ మేధస్సుని, వీళ్ళ తెలివితేటలని చిన్న వయసు నుంచే చూసిన వాళ్ళైతే వీళ్ళని ఇంక పొగుడుతూనే ఉంటారు ఇలాగ. అనితర సాధ్యంగా ఉంటుంది వీళ్ళ తెలివితేటలండి. వీళ్ళ లీలలు, వీళ్ళు చేసే పనులన్నీ కూడా చాలా అనితర సాధ్యంగా ఉంటాయి. సామాన్యంగా ఉండవు. కాబట్టి నేను చెప్పేది కన్యా లగ్న జాతకులు ఎయిదర్ ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా మీరు బిజినెస్ వైపు అడుగులు వేయండి. తరువాత తెలివితేటలని ఎక్కువగా మీరు పదును పెట్టండి మీ తెలివితేటలకి. మీ బుర్ర కనుక మీరు వాడగలిగితే మీ శరీరాన్ని వాడి బానిసలా బ్రతకాల్సిన అవసరం లేదు. రోజుకి 8 గంటలు, 12 గంటలు పని చేయాల్సిన అవసరం అంతకంటే ఉండదు. మీరు మీ బిజినెస్ స్కిల్స్‌ని గనక బయటికి తీసుకురాగలిగితే మీ యొక్క జీవితానికి, మీ చుట్టూ ఉండేటువంటి సామ్రాజ్యానికి మీరే రాజవుతారు. ఇది చాలా ఖచ్చితమైన విషయం అండి. సో, కన్యా లగ్న జాతకులు జాగ్రత్తగా ఉండాల్సింది అంటే, ఈ యొక్క కుజుడు యొక్క అంతర్దశలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కుజుడు వీళ్ళని విపరీతంగా బాధపెడతాడు. ఐదర్ ఈ కన్యా లగ్న జాతకులు కనుక కుజుదోషం ఉన్నట్లయితే ఖచ్చితంగా నేను చెప్పిన ఆల్రెడీ వైవాహిక జీవితంలో ఇబ్బందులుంటాయి. దీనివల్ల ఇంకా దీర్ఘంగా అవ్వడము, విభేదాలు రావడము, ఈ యొక్క డిస్టర్బెన్సెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో మీరు అన్నట్టుగానే రిలేషన్షిప్లో కనుక మ్యారిటల్ లైఫ్లో కనుక మనం చూస్తే డిస్టర్బెన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఆరోగ్య సమస్యలను చెప్తూ ఉన్నారు, ప్రమాదాలు అని చెప్తూ ఉన్నారు. తండ్రికి సంబంధించి కూడా అంత యోగ్యంగా లేదని మనం మాట్లాడడం జరిగింది. ఎవరైనా జాతకరీత్యా ఒకసారి కలిసి పూజలు చేయించుకోవాలి అనుకున్నా, పరిహారాలు కావాలి అనుకున్నా మనం చెప్పే అవకాశం ఉంటుంది అంటారు ఉమాగారు? తప్పకుండా అండి. ఇప్పుడు నేను చెప్పినటువంటిది ప్రతి ఒక్కరు చూసిందంతా కూడా బ్లూ ప్రింట్ అండి. దీని మీద కిందైనా, దీని మీద పైనైనా జరగచ్చు. ఎందుకంటే శాస్త్రము లగ్న ప్రమాణం ఆధారంగా ఏదైతే క్యారెక్టరిస్టిక్స్ గుణగణాలు చెప్పిందో అది నేను వివరించాను. కానీ మీ ఇండివిడ్యువల్ జాతకంలో దీన్ని మించిన అద్భుతమైన యోగాలు ఉండొచ్చు. అది మీకు తెలియకపోయి ఉండొచ్చు. ఆ దశ అంతర్దశలో మీరు ఆ ప్రయత్నం చేయకపోవడం వల్ల ఆ యోగాన్ని మిస్ చేసుకోవచ్చు. ఎందుకంటే విపరీతమైన డబ్బు, పేరు, పరపతి సంపాదించేటువంటి జాతకులకి యోగాన్ని అందిపుచ్చుకోవడం తెలియకపోతే వాళ్ళెంత నిరాశ, నిస్పృహల్లో ఉంటారో నాకు తెలుసండి. సో, అలాంటి జాతకులు యోగమైన జాతకం ఉన్న నిజానికి పంచమహాపురుష యోగాలు ప్రతి 100 మందిలో 20 మందికి ఉంటాయండి. కానీ వాళ్ళకి తెలీదు. సో, అలా తెలిసేలా చేసుకొని మీ జాతకంలో ఖచ్చితంగా ఉన్నట్లయితే దాని దిశగా అడుగులు వేస్తే 100% మీరు సక్సెస్ అవుతారు. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ ఉమాగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.